రోజే ఈరోజు నిన్న వెళ్ళాల్సింది యాక్చువల్గా మనం ఈడ కొడతాం ఈ అమ్మవారి గుడి దగ్గర కొడతాం ప్రస్తుతానికి అక్కడ నుంచి ఊర్లో నుంచి రావాలి కానీ మొత్తం నీళ్ళు ఎక్కువైపోయి ఆ దారి మొత్తం మూసుకుపోయింది. మనం వెళ్ళే టైంకి రోడ్డే లేదు, ఇప్పుడు రోడ్డు లేదు, ఏం లేదు, మాట కూడా లేదు. అసలు అక్కడ దేవుడు ఉన్నట్టు కూడా గుర్తుపట్టుకు వస్తుందో రాదు తెలియదు. చూద్దాం వెళ్ళి. అక్కడ నుంచి కిందికి పోవాలి. వినాయకులు అన్నీ ఇందులోనే వేసేది కమ్మా. వినాయకులు ఇన్నే ఉంటాయి ఉందా అసలు ఉందా లేదా అదే డౌట్. పోయి చూడాలి ఇక. ఇంతకుముందు బాగుండే బాట కానీ ఇప్పుడు అంతా ఇట్లా అయిపోయింది. గడ్డి అసలు ఇళ్ళకెళ్ళి ఓనికి కూడా వచ్చేటట్లేదు. ఎల్లు లోతేం లేదు, ఏం కాదు కానీ వెళ్ళరా, ఏం కాదు. ఒరే ఇందులో మూసాలు ఉంటాయారా? ఆ గ్యాప్లో నేను పోయి ఎవరినో పట్టుకొస్తలే. మా నువ్వు కొబ్బరికాయలు తీసుకుంటారమ్మా, ఆడ పెట్టకు. మార్నింగే వెళ్దాం అనుకున్నా, బట్ మార్నింగ్కి కొన్ని పనులు ఉన్నాయి, కుదరలే ఇక. అయినా ఈవినింగ్ టైం బాగుంటుంది. మండేనే మాత్రమే రమ్మని చెప్పిండు దేవుడు. నీకేమన్నా ఎప్పుడన్నా వెళ్ళొచ్చు, అది మన ఇష్టంలే. కానీ దారి ఉంటుంది మామ, ఉంటుంది. దారి లేకపోతే ఇప్పుడు మనం దారి చూసుకొని వెళ్ళాలి. ఇక్కడే ఉండదు కానీ రాత్రి పూట అప్పుడప్పుడు కొంతమంది వస్తారు ఈ చుట్టుపక్కల చెలకోళ్ళు, ఈ కుందేళ్ళు అవి ఉంటాయిగా, వాటిని తింటుంటారు అప్పుడప్పుడు. అంటే ఈ పొలాలకు వచ్చి నాశనం చేస్తుంటాయి కదా, వాటి కోసం అని ఉచ్చులేస్తారు. అవి వడ్డై పట్టుకొని ఇక్కడనే తినేసి ఇన్నే కావాలి కాస్తూ ఉంటారు రాత్రిపూట. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. ఇంతకుముందు ఇదంతా వాటరే ఉంటుండే, అసలు రూటే లేకుండా ఉంటుండే. వెతుక్కుందాంపా. నాకు తెలిసి ఆ ముందున్న యాప చెట్టు దగ్గర ఉండుంటుంది. దారులు మొత్తం మూసుకుపోయినట్టున్నాయి రా. ఈడంగో దారి కనిపిస్తుంది కానీ మరి అదో కాదో తెలియదు, చూద్దాం. స్ట్రైట్ ఇట్టే వచ్చే వెతుక్కోవాలి ఖచ్చితంగా. ఇగో ఇటు నుంచే వెళ్ళాలి లోపలికి. దారి మొత్తం మూసుకుపోయింది, ఎవరు వస్తలేరు ఇన్ని రోజులు ఎవరు రాలేదు కదా. ఇటు నుంచి వాడు స్ట్రైట్కి వెళ్ళి ఆ దారిని చూడు, ఆ దారి నుంచి వా. నేను కూడా వస్తున్నా. అట్లా బా. దారులు మొత్తం మూసుకుపోయినాయి. దా, ఏం కద్దా, దేవుడి మనకు పెట్టిన టెస్ట్ రా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందేదా. అసలు రోడ్డు మొత్తం దారుణంగా తయారైపోయింది. ఇట్లకెళ్ళి మొత్తం పశువులు తిరుగుతున్నాయి కదా, గుంతలు ఎక్కువ అయిపోయినాయి. ఎటు నుంచి దా, ముళ్ళున్నాయి రా, ఉంగేశ్వరా. తప్పద్దా, అనుకున్నప్పుడు వెళ్ళాల్సిందే, మొక్కు తీర్చుకోవాల్సిందే. దా చూపిస్తా. దొరకదురా కొన్నిసార్లు. అంటే నేను నమ్మనులే ఇలాంటివి, బట్ కొన్నిసార్లు పరిస్థితులు చూస్తే అనిపిస్తుంది నిజమే అని. అంటే పరీక్షిస్తాడా ఎట్లా అనేది తెలియదు. సినిమాలల్లో ఇలాంటి శంఖాలు పెద్దగా ఉంటాయి కదా, వాటి దాంట్లోకి వెళ్ళి సౌండ్ వస్తున్నట్టు చూపిస్తారు. ఇవి నత్తలేలే కానీ అవి శంఖాలు, ఇవి నత్తలే యాక్చువల్గా. ఇక్కడ ఒకటి, ఇవి రెండు నత్తలవే. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి అలాంటిది.
ఇదేం చెట్టు ఎంత వియర్డ్గా ఉంది. పూల చెట్టు కాదు దీని మీద ఇదంతా. సో గైస్ మనం అయితే గుడిని చూద్దామని వచ్చినాం, బట్ అయితే కుదరతలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ అయితే చూస్తున్నారు కదా, సో చుట్టూ మొత్తం ఈ చెట్లు అయితే నిండిపోయినాయి. ఇందులో దేవుడు ఎక్కడున్నాడు అనేది ఏంది అర్థమవుతలేదు. సో చాలాసేపు నుంచి అయితే వెతుకుతున్నాం, బట్ ఎక్కడ దొరకట్లేదు. మనం వెళ్ళాల్సిన దారి మొత్తం నీళ్ళతోని క్లోజ్ అయిపోయిందిరా. దారి క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు వెళ్ళలేనులే. కానీ వాటర్ తక్కువ ఉన్నప్పుడు వద్దాం. ఏం చేద్దామంటే ఇప్పుడు మనం వెళ్ళే దారిలో కూడా ఒక శివాలయం ఉంటుంది, ఆడ కొబ్బరికాయ కొడదాం. ఓకే, ఇంకా ఈడైనా ఆడైనా అదే, బట్ ఇక్కడ చాలా రోజులు అయిందని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం. కానీ హిస్టరీ మంచిగా ఉంది, ఆ విగ్రహాలు ఇవన్నీ కనపడి ఉంటే అసలు మంచిగా చెప్పడానికి వస్తుండే. ఇదే దారి. పర్లేదు, బయట కొట్టు పర్లేదు. సో నాకు కొన్నిసార్లు ఈ విగ్రహాలు చూస్తే అనిపిస్తుంది, ఇంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి విగ్రహాలు చేసిరంటే కూడా కొంచెం టఫ్ అని చెప్పాలి. అలాంటిది అసలు ఏ టెక్నాలజీ లేని రోజులు ఇలాంటి గుళ్ళే సేమ్ పెద్ద పెద్దగా ఎట్లా కట్టిరా అని చెప్పేసి నాకు ఇప్పటికీ అనిపిస్తుంది.